తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. 3-wheelers, goods vehicle, GHMC, non-GHMC area, electrical tractors, electrical buses, 100% exemption for the state road tax and registration fee for the entire life of the electrical vehicles operated by the Telangana. ఈ బస్సెస్ కు సంబంధించి ఆర్టీసీ అదేవిధంగా కొన్ని సంస్థలు ఉన్నాయి. సపోజ్ రెడ్డి ల్యాబ్స్ లేదా ఇతరత్ర కంప్యూటర్కి సంబంధించినటువంటి ఆర్గనైజేషన్స్, ఐటీకి సంబంధించి కానీ ఫార్మా కొన్ని బస్సులు వాళ్ళ సిబ్బంది కొరకు కొనుక్కుంటారు. అటువంటి వాళ్ళు కూడా ఐటీ ఈ ఎలక్ట్రానిక్ బస్సెస్ కొన్నట్టయితే, ఎలక్ట్రికల్ బస్ కొన్నట్టయితే వాళ్ళకు కూడా ట్యాక్స్ ఎగ్జంప్షన్ 100% ఇచ్చే విధంగా నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ విధంగా కార్లు, 2-wheelers, 3-wheelers, ట్రాక్టర్స్, ఆర్టీసీ బస్సులు, దాంతో పాటుగా సంస్థలు సొంతంగా ఉపయోగించుకోవడానికి అవసరమైనటువంటి బస్సులతో సహా వీటన్నిటికీ అన్లిమిటెడ్ బస్సెస్, అన్లిమిటెడ్ నెంబర్ తోటి 100% ట్యాక్స్ ఎగ్జంప్షన్ అండ్ రిజిస్ట్రేషన్ ఎగ్జంప్షన్ చేసే విధంగా నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ నిర్ణయం వల్ల ఇప్పటికే మనం కాలుష్యాన్ని చూసుకున్నట్టయితే హైదరాబాద్లో 83, పటాన్ చెరువు 82, సంగారెడ్డి 79 పీక్ లెవెల్లో ఉంది. ఈ యొక్క PM10 వాహనాలకు సంబంధించి మనం చూసినట్టయితే వాహనాల ద్వారా 23%, రోడ్ ట్రస్ట్ ద్వారా 53%, పరిశ్రమల ద్వారా 10%. అదే PM25 సంబంధించి చూస్తే వాహనాల ద్వారా 42%, రోడ్ ట్రస్ట్ ద్వారా 25%, పరిశ్రమల ద్వారా 18%. ఈరోజు పొల్యూషన్ ఎఫెక్ట్ అవుతున్నటువంటి సందర్భంగా దీన్ని కంట్రోల్ చేయాలనే ఆలోచనతోటి ఎలక్ట్రికల్ బస్సులకు సంబంధించి ఆర్టీసీ కూడా ప్రాధాన్యత తీసుకొని మొత్తం జెండా నగరాల్లో ఇప్పుడు ఉన్నటువంటి దాదాపు 3000 బస్సుల స్థానంలో గౌరవ ముఖ్యమంత్రి గారు దృఢ సంకల్పం తీసుకొని ఇక్కడ బస్సులన్నిటి మార్చాలనేటువంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది. కానీ ప్రొక్యూర్మెంట్ ఆఫ్ బస్సెస్, ఎలక్ట్రికల్ బస్సుల తయారీకి సంబంధించిన విషయం లోపల సంస్థల యొక్క సామర్థ్యతకు సంబంధించి కొంత జాప్యం జరుగుతున్నది. దానికి సంబంధించిన కొంత డిస్కషన్ జరుగుతోంది. కాబట్టి దానిపై కూడా తొందరలోనే నిర్ణయం తీసుకోవడం జరుగుతుందనే మాట సందర్భంగా తెలియజేస్తున్నాం. అంటే ప్రభుత్వం భవిష్యత్ తరాన్ని దృష్టిలో పెట్టుకొని పేరుకే 2020-2030 కాలుష్య నివారణకు సంబంధించిన కొన్ని జీవోలు తెచ్చినా, కొన్ని పాలసీలు తెచ్చినా పరిమితి సంఖ్యకు మాత్రమే వాడుకున్నారు. కానీ ఇప్పుడు జీవో నెంబర్ 41 ద్వారా ముందరి 2 సంవత్సరాలు దాని అవసరాన్ని బట్టి మళ్ళీ దానికి వచ్చేటువంటి రెస్పాన్స్ బట్టి లేదా ఇక్కడ ఉండేటువంటి కాలుష్యానికి సంబంధించి దృష్టిలో పెట్టుకొని మళ్ళీ కూడా రివ్యూ చేయడం జరుగుతుంది. ఇప్పుడైతే 2026 డిసెంబర్ 31 వరకు ఈ యొక్క పాలసీ ఉంటుంది. ఈ పాలసీ ద్వారా హైదరాబాద్ పరిసర ప్రాంతాలు, GHMC, HMD అనే కాక తెలంగాణ ప్రాంతంలో అందరికీ కూడా పొల్యూషన్ సంబంధించిన ఒక అవేర్నెస్, వాహనదారులందరికీ కూడా చైతన్యం వస్తుంది. దీనితోటి ఎలక్ట్రిక్ వెహికల్ తయారీదారులందరూ కూడా తమ యొక్క ప్రొడక్షన్స్ ఒక మార్కెటింగ్ సంబంధించి ఇక్కడ ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేసే అవకాశం ఉంటే వాళ్ళందరికీ కూడా సూచన చేస్తారు. ఈ యొక్క కన్జ్యూమర్ను చైతన్యపరిచి కన్జ్యూమర్కి వచ్చే ప్రాఫిట్ కావచ్చు, దాదాపు 1 లక్ష రూపాయలు వాళ్ళకి సంబంధించి బెనిఫిట్ జరుగుతాయనే విధంగా లెక్కలున్నాయి. ట్యాక్స్ తో పాటుగా ఇతరత్ర బన్నింగ్ ఆపరేషన్లకు సంబంధించిన ఎక్స్పెండిచర్స్ అంతా కూడా ఒక సంవత్సరానికి సో ఒక సంవత్సరానికి 1 లక్ష రూపాయలు సేవ్ చేసుకునేటువంటి విధంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో మేము తెలంగాణ ప్రజల్ని కోరుతా ఉన్నాం, దయచేసి ఈ వెహికల్ ఆ వెహికల్ కాదు, వెహికల్ బ్రాండ్ మీ ఇష్టం. కానీ ఎలక్ట్రికల్ ఈవీ వెహికల్ ఏది ఉందో ఆ వెహికల్లకు సంబంధించి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే ప్రయత్నం చేయండి. భవిష్యత్ తరాలకు అవసరమైనటువంటి పొల్యూషన్ నుంచి రక్షించడానికి ఇదొక కార్యక్రమం జరుగుతుంది. అదేవిధంగా రవాణా శాఖ తరఫున ఇప్పటికే 15 సంవత్సరాలు పైబడ్డటువంటి ప్రభుత్వ వాహనాలకు సంబంధించి కానీ ప్రైవేటు వాహనాలకు సంబంధించిన నిబంధనల్లో కొంత సడలింపులు ఉన్నాయి. అది కేంద్రానికి కూడా మళ్ళీ అవసరమైతే లేఖ రాసి ఖచ్చితంగా 15 సంవత్సరాల పైబడ్డ వెహికల్స్ అన్నింటినీ స్క్రాప్ చేసే విధంగా ఒక నిబంధన వస్తే మేము స్క్రాప్ పాలసీ కూడా తీసుకొచ్చినాం. తొందరగా దానికి ఎగ్జిక్యూషన్ ప్రాసెస్ లో ఉంది. అది కూడా ఒక స్క్రాప్ పాలసీ ద్వారా కూడా ఈ యొక్క పొల్యూషన్ సంబంధించి ఏదైతే మనం అప్పుడప్పుడు రోడ్లను చూస్తూ ఉంటాం, బండి వెనక కూడా మనం పోలేనటువంటి కాలుష్యాన్ని ఇచ్చుకుంటూ పోతూ ఉంటాయి. అదేవిధంగా దానికి సంబంధించి ఆటోమేటిక్ టెస్టింగ్ స్టేషన్స్, ఏదైనా ఫిట్నెస్ సర్టిఫికేట్ ఇవ్వాలంటే మాన్యువల్ ఉంది ఇప్పుడు. అది రాష్ట్ర ప్రభుత్వం తరఫున మేము అనుమతి తీసుకొని క్షేత్రస్థాయిలో మా యొక్క టీమ్స్ 4 రాష్ట్రాల్లో తిరిగినాయి. ఏ విధంగా చేయాలి అనేటువంటిది దానికి సంబంధించి ఒక విధానపర నిర్ణయం మీద
అనుమతి తీసుకున్నాం. దానికి సంబంధించి విధానపర నిర్ణయం మీద మా స్పెషల్ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు వికాస్ రాజు గారు, అదేవిధంగా సురేంద్ర మోహన్ గారు, మిగతా సిబ్బంది అందరూ కూడా ఒక కుటుంబంగా దీనికి ఒక బెస్ట్ పాలసీ తెచ్చే విధంగా చేస్తా ఉన్నాం. దాంతోపాటుగా ఆటోమేటిక్ డ్రైవింగ్ టెస్ట్ కూడా, డ్రైవింగ్ లైసెన్స్ సంబంధించి కూడా మాన్యువల్ అనేది లేకుండా ఖచ్చితంగా నియమ నిబంధనలు చేపట్టాలని ఆలోచన చేస్తా ఉన్నాం. దాంతోపాటుగా మేము గతంలో సొంతంగా 28 రాష్ట్రాలు వాహన సారథిలో ఉంటే ఒక 29వ రాష్ట్రంగా తెలంగాణ లేకుండే, దాన్ని కూడా వాహన సారథిలో జాయిన్ అయి తెలంగాణ కూడా ఒక అప్గ్రేడేషన్ తీసుకొని మొత్తం ఇండియా తోటి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించినటువంటి దీంతో లింక్ అయి టెక్నాలజీతో లింక్ అయిపోవడం వల్ల కొంత వెంటనే దేశవ్యాప్తంగా దీనికి సంబంధించినటువంటి ఒక మూవ్మెంట్ దొరికేటువంటి విధంగా ఉంది. దాని తర్వాత పొల్యూషన్ సంబంధించి కూడా ఇప్పుడు మనం దారిలో పట్టి పోతామంటే పొల్యూషన్ సంబంధించిన వెహికల్స్ ఉన్నాయి, వాటన్నిటి వివరాలను తీసుకొని వాటిని కూడా స్ట్రీమ్ లైన్ చేసి పొల్యూషన్ అనేటువంటి కంపల్సరీ వెరిఫికేషన్ ఒక పార్టీ చేసుకొని అటువంటి వెహికల్స్ సంఖ్య పెంచి వాహనదారులంతా కంపల్సరీ పొల్యూషన్ టెస్ట్ చేసుకునే విధంగా అవేర్నెస్ క్యాంప్స్ ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఇప్పుడు అన్నిటికంటే కూడా ఎక్కువ రోడ్ సేఫ్టీ. మేము చాలా సందర్భాలు చెప్పినాం, 1,60,000 మంది చనిపోతా ఉన్నారు దాదాపు దేశంలో. రాష్ట్రంలో యావరేజ్లో రోజు 20 మంది చనిపోతా ఉన్నారు. రవాణా శాఖ ఒకటే బాధ్యత కాదు, కానీ రవాణా శాఖ ద్వారా రోడ్ సేఫ్టీ మీద అవగాహన కలిగించే విధంగా మొన్ననే గురువారెడ్డి గారి వారి సంక్షేమం వాళ్ళతోటి వాళ్ళందరూ వచ్చినారు. కొంచెం స్వచ్ఛంద సంస్థ డ్రైవింగ్ లైసెన్స్ పొందే వాళ్ళందరూ కూడా ఒక అవేర్నెస్ క్యాంపు, వాళ్ళకి సంబంధించి ఒక ట్రైనింగ్ క్లాస్ లేక బిఫోర్ లైసెన్స్ చేద్దామనేటువంటి ఒక సంకల్పం హైదరాబాద్ దగ్గర పరిసరాల్లో ముందు ప్రాక్టికల్ గా ప్రారంభం చేస్తాం. అది కాక రోడ్ సేఫ్టీ స్కూల్ లెవెల్ నుంచే రావాలని మేమందరం కూడా మా యొక్క జిల్లా స్థాయిలో ఉన్నటువంటి 37 డిస్ట్రిక్ట్ అండ్ స్టేట్ లెవెల్ ఆఫీసర్స్ హెడ్ క్వార్టర్స్ దగ్గర ప్రతి ఒక్కరి దగ్గర కూడా కంపల్సరీ ఒక స్కూల్లో యూనిసెఫ్ నిబంధనల ప్రకారంగా ఈ యొక్క చిల్డ్రన్ అవేర్నెస్, ట్రాఫిక్ అవేర్నెస్ పార్క్స్ చిన్నగా ఏర్పాటు చేయాలని నిర్ణయం కూడా తీసుకున్నాం. దీనివల్ల ఏంటంటే కొంత అవేర్నెస్ క్రియేట్ చేయడం, రోడ్ సేఫ్టీ ద్వారా అవగాహన కలిగించడం, ప్రమాదాలను నివారించి కొంత ప్రాణరక్షణ చేయడం ఒకటైతే, కొత్తగా మాకు 113 మంది ఏఎంపీలు వచ్చినారు. వాళ్ళందరినీ కూడా మేము ఎవరిని దయచేసి మీరు కూడా భవిష్యత్తులో ఎక్కడైనా రోడ్ సేఫ్టీని దృష్టిలో పెట్టుకొని రవాణా శాఖ రూల్స్ అధిగమించిన వాళ్ళపైన కొంత కఠినంగా వ్యవహరించే సందర్భంలో మీరు అందరూ కూడా సహకరించాలని కోరుతున్నాం. ఎందుకంటే అది స్కూల్ బస్సులో ఫిట్నెస్ కావచ్చు, 2 వీలర్ 4 వీలర్ ట్యాక్సీ ఓన్ ఏ డ్రైవింగ్ అయినా కావచ్చు, నియమ నిబంధనలకు అతిక్రమించిపోతే ఈ కొత్తగా నియమింపబడ్డటువంటి అందరినీ కూడా శిక్షణతోటి దాని అనంతరం కూడా కంప్లీట్ గా ఎన్ఫోర్స్మెంట్ మీద పెట్టాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. దానితోటి రవాణా శాఖకు సంబంధించి ఒక ప్రత్యేక లోగో, దానికి సంబంధించిన వాహనాలు, ఒక ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ అంటే లైసెన్స్ లేదా రవాణా శాఖ నిబంధనలను అతిక్రమిస్తే చర్యలు ఉంటాయి అనేటువంటి ఒక విధానం వాళ్ళకు ఒక భావన రావాల్సినటువంటి అవసరం ఉంది. అందుకే మొన్న కూడా ముఖ్యమంత్రి గారు మాకు వచ్చి డిపార్ట్మెంట్ హెడ్ క్వార్టర్కి వచ్చి రిక్రూట్మెంట్ కాయిదాలు ఇచ్చినప్పుడు చెప్పినాం, కాకి బట్టలు వేసుకునే డిపార్ట్మెంట్ 7-8 ఉన్నాయి. అందులో రవాణా శాఖ ఒకటి. రవాణా శాఖ గౌరవం పెరగాలి, రవాణా శాఖ యొక్క నిబంధనలు చట్టంలో ఉన్నటువంటి అమలు సక్రమంగా జరగాలి, ఎన్ఫోర్స్మెంట్ ఎక్కడ కూడా చెడ్డ పేరు రావద్దు అనేటువంటి ఆలోచనతో కూడా అందరికీ అనేక సందర్భాల్లో పరస్పరంగా మాట్లాడుకునే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉంది. కానీ ఇటువంటి విధంగా ఈరోజు రవాణా శాఖకు సంబంధించి అనేక సంస్కరణలు కావచ్చు, రోడ్ సేఫ్టీకి సంబంధించి కావచ్చు, లేదా డిపార్ట్మెంటల్ ఎన్ఫోర్స్మెంట్తో పాటుగా ఈ యొక్క ఈవీ పాలసీ కూడా పొల్యూషన్ కంట్రోల్కి సంబంధించిన ఒక దాంట్లో డిపార్ట్మెంట్ పరంగా ఇది ఇండస్ట్రీస్ లేదా ఇతరత్ర అన్ని డిపార్ట్మెంట్లతో పాటుగా ట్యాక్స్ ఎగ్జిబిషన్ కు రవాణా శాఖనే తీసుకోవాలి. కాబట్టి ఈ నిర్ణయం ముఖ్యమంత్రి గారు, క్యాబినెట్ అందరూ కూడా కలిసి సంబంధించిన విషయం లోపల ఈ జీవో 41 నెంబర్ వచ్చింది. దీన్ని తెలంగాణ ప్రజలు ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలును రేపటి నుంచి అన్లిమిటెడ్ గా కొనుక్కోవచ్చు అనే మాటని సందర్భంగా రవాణా శాఖ పక్షాన, తెలంగాణ ప్రభుత్వం పక్షాన తెలంగాణ ప్రజలందరికీ తెలియజేస్తాను. తక్కువగా ఉన్నాయి.
పెంచబోతారా? ఇప్పుడు వెహికల్ ప్రొడ్యూసర్ డిపార్ట్మెంట్ కాదు, వెహికల్ ప్రొడ్యూసింగ్ కంపెనీస్ ఉన్నాయి. ఎప్పుడైతే వెహికల్ ప్రొడ్యూసింగ్ సంఖ్య పెరిగిందో దాని ప్రకారంగా ఛార్జింగ్ స్టేషన్స్ కావచ్చు, లేదా చాలా మందికి ఇప్పుడు వాడుతున్నటువంటి ఎలక్ట్రిక్ కార్ల ఓనర్స్ తోటి మనం ఇంటరాక్ట్ అయినప్పుడు వాళ్ళే స్వయంగా వాళ్ళ ఇంటి దగ్గర దీన్ని పెద్ద కమర్షియల్గా ఏర్పాటు చేసుకోలేదు. కానీ దూర ప్రయాణం చేయాల్సి వచ్చినప్పుడు అక్కడక్కడ పెట్టాల్సి వస్తుంది. సపోజ్ మీరు కరీంనగర్ రోడ్డు పోతుంటే S4 అనే ఒక రెస్టారెంట్ ఉంది, దానిలో ఆ విధంగా అక్కడ ఆ విధంగా ఛార్జింగ్ సిస్టమ్ ఏర్పాటు చేశారు. ఇది దీనికి ఏం రవాణా శాఖ అనుమతి అవసరం లేదు. దానికి సంబంధించి ఎక్కడైనా అటువంటి కమర్షియల్ పెట్రోల్ బంకుల్లో కానీ ఎక్కడైనా ఆ కంపెనీ వాళ్ళు అనేక మంది ఎలక్ట్రిక్ వెహికల్స్ తయారు చేసే కంపెనీ వాళ్ళు చొరవ తీసుకొని దానికి సంబంధించి ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయాలి. దానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్గా ఎలక్ట్రిక్ ఛార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయడానికి గవర్నమెంట్ ఇప్పుడేం ఇట్లా చొరవ తీసుకోలేదు. దీన్ని ఎందుకు చెప్తున్నాం అంటే గవర్నమెంట్ ఏర్పాటు చేసేదానికంటే ఎక్కువ ఏ వెహికల్ ఉత్పత్తిదారులు ఉన్నారో వాళ్ళ వెహికల్ మార్కెటింగ్ సంబంధించి మారుతున్న కాలానికి అనుగుణంగా సోషల్ రెస్పాన్సిబిలిటీగా వాళ్ళందరూ కూడా బాధ్యత ఉన్నది. చాలా మంది టూ వీలర్స్ కావచ్చు, ఇతరత్ర వాహనాలకు సంబంధించి ఎవరి ఇళ్లలో వాళ్ళే ఈరోజు ఆ అవకాశం చిన్నగా ఆపరేటింగ్ సిస్టమ్ ఉంది. దీన్ని ఉపయోగించుకొని ఇంకా కొంత అవగాహన కల్పించడానికి వాళ్ళందరూ సంబంధించినటువంటి ఎక్కడైనా ఏర్పాటు చేయాల్సి వస్తే వాళ్ళందరూ కూడా సూచన చేస్తాం. మార్కెట్ షేర్ అంతా చెప్తే 5,000 వెహికల్స్ ఉంటే దాని తర్వాత పెద్ద మార్కెటింగ్ లేదు. ఎందుకంటే చాలా కాలంగా రిప్రజెంటేషన్ ఉంది సార్. వేరే రాష్ట్రాల్లో పక్కన అక్కడక్కడ ఒక 50%, 25, 75, కొన్ని రాష్ట్రాలు 100% ట్యాక్స్ ఎగ్జెంప్షన్ ఉంది. మనం చేయాలనేటువంటి చాలా కాలం నుంచి విజ్ఞప్తి ఉండే దాన్ని ఇప్పుడు ఈ సందర్భంగా రిలీజ్ చేస్తాను. దానికి సంబంధించి కంప్లీట్ రేషియో ఉంది, రెడీ ఉందా పర్సెంటేజ్ ఆఫ్ అంటే వెహికల్ 1,00,000 వాహనాలు కొంటే ఈవీ వెహికల్స్ ఎన్ని పోతున్నాయి ఇప్పటివరకు? ఒక 100 వాహనాలు పోతుంటే ఒక 5 వాహనాల దాకా పోతుండొచ్చు. అంటే మాక్సిమం అంతే, నాట్ ఇప్పుడు పెరుగుతుంది అని ఆశిస్తాను, పెరగాలని ఆశిస్తున్నాం. ఈవీ రిజిస్ట్రేషన్ 1,70,000 1,70,000 1,70,000 రిజిస్ట్రేషన్ అయినాయి పాలసీస్ అన్ని 2, 3, 4 అని కలిపి. మినిస్టర్ గారు, ఇప్పటి వరకు రిజిస్టర్ అయిన ఎలక్ట్రికల్ వెహికల్స్లో ట్రాక్టర్స్ ప్లస్ బస్సెస్ 0 ఉంది నెంబర్ సంఖ్య. ఇప్పుడు ఆర్టీసీ కోసం కొత్తగా తీసుకోబోయే బస్సులో లీజ్ బేస్లో తీసుకుంటారా, కొంటారా ఈ బెనిఫిట్స్ పొందడానికి? ఇప్పుడు దానికి సంబంధించి ఆల్రెడీ ఒక పాలసీ నడుస్తూ ఉంది. ఇప్పుడు కొంత కరీంనగర్, నిజామాబాద్లో స్టార్ట్ చేసిన మిగతా అయితే కేంద్ర ప్రభుత్వం తీసుకున్న పథకం ద్వారా ఉందో రాబోయేటి కూడా దాని విలువ ఎక్కువ కాబట్టి ఇంతకుముందున్న పాలసీలనే తీసుకోవాలని ఆలోచన చేస్తారు. ఎందుకంటే రేపు పొద్దున ఆర్థిక భారం పరంగా ఇబ్బంది కాకుండా ఉండగా అవసరమైతే ఒకవేళ ఆర్టీసీ బలం బాగా పెరిగితే సొంతం కూడా కొనుక్కోవడానికి ఇబ్బంది లేదు. ప్లస్ దానికి తోడు మహిళా, అది మళ్ళీ ఒక రోజు మాట్లాడతాం, ఆర్టీసీకి సంబంధించిన వివరాలు, మహిళా ఇతరత్ర కొత్తగా మళ్ళీ మహిళా సంఘాలతో తీసుకునే బస్సులు, నూతన బస్సులు ఎప్పుడు వస్తాయనేది అన్ని కూడా దాన్ని ఆర్టీసీ సపరేట్ ప్రెస్ కాన్ఫరెన్స్ చేద్దాం. ట్రాన్స్పోర్ట్ సంబంధించి ఇలా ఈవీ పాలసీ ఇప్పటికి దాదాపు 170 వెహికల్స్ ఉన్నాయి. ఇప్పుడు రోజు ఒక 5 పోతున్నాయి యావరేజ్లా. దాని తర్వాత ఇంకా ఇప్పుడు దాని సంఖ్య గణనీయంగా పెరగాలని, ఈ ప్రాంతం అంతా కూడా భవిష్యత్ తరాలకు మంచిగా ఉండాలనేటువంటి ఆలోచనతో పాలసీ తీసుకొచ్చాం. మినిస్టర్ గారు, ఇప్పటికే హైదరాబాద్లో ట్రాఫిక్ తోటి సతమతమవుతున్న పరిస్థితులలో మీరు 4 వీలర్స్ కూడా అన్లిమిటెడ్ అంటున్నారు. దానికి ఏమైనా సింగిల్ డ్రైవింగ్ విధానాన్ని ఏమైనా దాని మీద ఏమైనా పాలసీ తీసుకొచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? అది పాలసీకి సంబంధించి ఇప్పుడు ట్రాఫిక్ను కంట్రోల్ చేయడం, దాని పొల్యూషన్ కంటే ఎక్కువ మీరు చెప్పే పాయింట్ ట్రాఫిక్ను స్ట్రీమ్లైన్ చేయడానికి వితిన్ 1 వీక్ 10 డేస్ లోపల హైదరాబాద్ సంబంధించిన ట్రాఫిక్ పోలీస్, ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్, జిహెచ్ఎంసి, హెచ్ఎండిఏ అందరం కలిపి ఒక జాయింట్ మీటింగ్ ఆర్గనైజ్ చేయబోతాను. అప్పుడు ఒక అవుట్పుట్ ఇస్తాం. సార్, ఒకటి ఇప్పుడు కార్డ్స్, డ్రైవింగ్ లైసెన్స్ కానీ బండి వెహికల్స్ రిజిస్ట్రేషన్ కానీ ఆ కార్డ్స్ రావట్లేదు, అక్కడ అవినీతి జరుగుతుందనేసి ఆరోపణలు ఉన్నాయి. ఇది సెంట్రలైజేషన్ ఏమైనా చేస్తారా ఆధార్ కార్డ్ టైప్లో? దానికి కూడా ఇప్పుడు కార్డు కాడ, ప్రింటింగ్ కాడ, పోస్ట్ కాడ రకరకాలుగా వ్యవస్థ ఉంది. దానికి సంబంధించి కూడా మేము 4 రాష్ట్రాలు మా టీమ్స్ వెళ్ళి స్టడీ చేసి వచ్చినాయి. కొంత ప్రాసెస్లు ఉంది, తొందరలో దానిపైన నిర్ణయం తీసుకుంటాం. సెంట్రలైజ్ చేయాలనే ఆలోచన ఉంది. దానికి కూడా కొన్ని హర్డిల్స్ ఉన్నాయి. అది చేయాలా, ఎట్లా చేస్తాం అనేటువంటి ఒపీనియన్స్ డిపార్ట్మెంట్లో సీనియర్ అందరూ కూడా పనిచేస్తున్నటువంటి డీటీస్, జేఐటీసీ అందరూ వాళ్ళు ఉన్నారు. ఇది పబ్లిక్ డిపార్ట్మెంటల్ కూడా సక్సెస్ఫుల్ కావాలి, కన్జ్యూమర్ కూడా ఉపయోగపడాలి, కార్డు కూడా మంచి శాంటిటీగా ఉండాలి, ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ట్రాన్స్పరెన్స్ నడవాలి, ట్రాన్స్పరెంట్గా అనే దాని మీద మా ఆలోచన. ఇప్పుడు ప్రమోషన్స్ లేవు అనేసి చాలా ఉద్యోగులలో ఉన్నది. మాకు ప్రమోషన్స్ ఏమన్నా ఎప్పటి వరకు కంప్లీట్ చేయగలుగుతారు? స్మాల్ యాక్చువల్గా డిపార్ట్మెంటల్ విత్ ఇన్ ఫ్యామిలీ ఇష్యూ.
మాకు ట్రాన్స్పోర్ట్ కమిషనర్ గారు ఈ మధ్య కొంత మార్పు చేర్పుల వల్ల పాపం మా ప్రాంత నీలంబర్తి గారు జిహెచ్ఎంసీ పోవడం, ఎలక్షన్ కమిషన్గా పోవడం తోటి ఆ ప్రాసెస్ అయింది. ఇప్పుడు కొత్తగా మాకు ఈ సురేంద్రమోహన్ గారు కమిషనర్గా వచ్చినారు. దాని తర్వాత ఫైల్ ఉంది. మేము ఎవరి ట్రాన్స్పోర్టర్లకు ప్రమోషన్లకు వ్యతిరేక డిపిసి ప్రకారంగా ఎవరికైతే అర్హత రావాలో గ్యాప్ ఉన్నాయి, జాప్యం ఉన్నాయి కూడా అన్నీ క్లియర్ చేస్తాం. అది వాళ్ళకు అసోసియేషన్ కానీ మిగతా ఉద్యోగస్తులందరికీ తెలుసు. వీఆర్ వెరీ మచ్ పాజిటివ్. ఎవరు కూడా ప్రమోషన్ ఒకటే రాకుండా ఒకటే దగ్గర ఉద్యోగం చేయడం అంటే ఇబ్బంది ఎవరికైనా తెలుసు. కనీసం మినిమం కామన్ సెన్స్ తోటి వాళ్ళందరికీ కంపల్సరీ ప్రమోషన్లు ఇవ్వాలనేది మా అందరి పాలసీ. దాంట్లో దేర్ ఇస్ నో ఎనీ ఇండివిజువల్ డిఫరెంట్ ఒపీనియన్. సరే, ఇంకొకటి, చెక్ పోస్టులు ఉన్నాయి. చెక్ పోస్టులో ఎత్తేస్తాము. ఇతర రాష్ట్రాల్లో అన్నింటిలో కూడా చెక్ పోస్టులు ఎత్తేసారు. మరి మన రాష్ట్రంలో కొనసాగిస్తారా, ఎత్తేస్తారా? చర్చ జరుగుతుంది. దాని మీద తొందరలో నిర్ణయం చెప్తాం. అందుకే దీని తర్వాత ఆటోమేటిక్ టెస్టింగ్ స్టేషన్లు అందుకే తీసుకొచ్చినాము. పొల్యూషన్ బయట కూడా పొల్యూషన్ చెకప్ చేసేది వెహికల్స్ కూడా స్ట్రీమ్లైన్ చేస్తున్నాము. అవసరమైతే డ్రైవింగ్ లైసెన్స్ స్కూల్స్ ఉన్నాయి కదా, వాటిని కూడా కొంత స్ట్రీమ్లైన్ చేస్తాము. దానికి సంబంధించి డ్రైవింగ్ లైసెన్స్ తీసుకుంటే వాళ్ళని కూడా ముందు ఒక అవేర్నెస్ క్యాంప్ క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తాము. ఈ యొక్క టెస్టింగ్ స్టేషన్స్ వెహికల్ యొక్క ఫిట్నెస్ సంబంధించి కూడా దాన్ని కూడా ఆటోమేటిక్ చేయడానికి కొరకు వీఆర్ ఆల్రెడీ టేకెన్ డిసిషన్. ఇంప్లిమెంటేషన్ స్టేజ్లో ఉంది. కొద్దిగా తొందరలోనే దానికి మీరు మార్పు చూడబోతారు. సార్ అట్లనే సార్ ఇక్కడ